నమస్తే అందరికి, ఎట్లున్నా? నేను మాత్రం మంచిగా ఉన్నా. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. తెలుసు కదా, నేను మీ హనుమాన్ జాను బ్లాగ్. తెలియకపోయినా కూడా నేను ఇంట్రడక్షన్ అయితే ఇస్తున్నా. ప్రజెంట్ అయితే మనం అయితే ఎల్బీ స్టేడియం దగ్గర అయితే ఉన్నాం. హోలీ ఈవెంట్కి అయితే వచ్చేసినాము 14th మార్చ్. నేను మా బ్రదర్ ఇంకా మా ఫ్రెండ్స్ అయితే వచ్చినాం. హోలీ ఈవెంట్ అనేది ఎట్లా జరుగుతుంది, ఫస్ట్ టైం అయితే నేనైతే వస్తున్నా. అందు గురించి అని చెప్పేసి వీడియో అయితే మనం అయితే బ్లాగ్ అయితే ఒకసారి చేద్దాం, ఎట్లుంటుంది ఈవెంట్ అది ఇది అని చెప్పేసి మీకు కూడా చూపిద్దామని వచ్చిన. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రావాలని చెప్పేసి మీరు కూడా. నేనైతే ఎల్బీ స్టేడియం లోపలికి అయితే వెళ్తున్నా. నేను మా దోస్తు వాళ్ళు అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాం కూడా. ఆల్రెడీ ఎల్బీ స్టేడియంలో కూడా ఉన్నాము. ఈ నుంచి అయితే మీకు వీడియో కంటిన్యూగా మంచిగా వస్తాయి. మీరైతే కొత్తగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. థ్యాంక్ యూ. మస్తు నడుస్తుంది హోలీ. ఇంకా రెయిన్ డాన్స్ అయితే ఇంకా స్టార్ట్ కాలే. నాకు తెలిసి మేబీ వాయిస్ వస్తలే అనుకుంటా. ట్రాప్ ప్యాడ్ వెళ్ళిపోయింది బ్రో, ఆ గుంపుల మస్తు గలీజ్ అయిపోయింది. మనల్ని ఫోటోలు అయితే దిగుతారు. ఇంకా మేబీ వచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అందు గురించి అని చెప్పేసి ఇంకా అయితే స్టార్ట్ అయితే ఇంకా మేము ఇంకా జోస్ అయితే కాలేదు. ఇంకా పాటలు పాడతారు అనుకుంటే ఇంకా పాడతలేదు. స్టార్ట్ చేద్దామని రెయిన్ డాన్స్ షురు చేసారు. మనం పోయి ఆడదాం. మనం వింతగా చూస్తారు, వీడియో చూస్తారు. ఇక్కడ అన్న వాళ్ళందరూ వింతగానే ఉన్నారు. కొంతమంది వస్తున్నారు దోస్తు వాళ్ళు, వాళ్ళ గురించి వెయిటింగ్ మనం. సాయి బ్రో, హనుమాన్ జాను బ్లాగ్. ఏదో మన ఛానల్ చిన్నగా పెద్ద అయినా సౌండ్ మాత్రం గట్టిగా రావాలి. Because we have our sensational singer, the Rockstar. యాక్టింగ్ చేసిన వాళ్ళందరూ కొంతమంది వరకు అయితే వచ్చారు. రామ్ ప్రసాద్ అన్న, ఇంకా రోహిణి అక్క, ఇంకా కొంతమంది వచ్చారు. మాస్క్ పెట్టుకొని వచ్చారు. కొంత గుర్తుపట్టలేదు. మనమైతే మేము ఇంత గలీజ్ ఉన్నాం కదా, పోయి కాసేపు మాట్లాడదామన్నా, కనీసం మాట్లాడదామన్నా కూడా దగ్గర వాళ్ళంటే గలీజ్ అనిపిస్తుంది. ఇంత గలీజ్ అయిపోయినా బట్టలు మనకి. ఇట్లా కాదురా ప్రశాంత్, ప్లాస్టిక్ అయినా అయిపోతుండే. ఇంత అయినారా మీరు? ఇవేరా తీసుకుపోయింది.
ఆల్మోస్ట్ అయితే వీడియో అయితే అయిపోయింది. ఎట్లా వచ్చిందో మీరు చూసి కామెంట్ చేయండి. అట్లానే అన్న ఇంకా వీడియో మంచిది, ఇంకా మంచిగా తీయాలని అనుకో చిన్న కామెంట్ చేయండి. దీంట్లో ఏమన్నా మార్పులు చేయాలా, లేకుంటే క్వాలిటీ ఏమన్నా ఆడియో క్వాలిటీ సరిగా లేదా, లేకుంటే బ్రో నువ్వు మాట్లాడే విధానం వేరేలా ఉందా, అవంతా ఇవ్వండి. యాక్చువల్ చెప్పాలంటే ట్రాప్ ప్యాడ్ ఇరిగిపోయింది. దానివల్ల టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల ఫోన్ అయితే కెమెరా మిడిల్ ఆగిపోతూనే ఉంది. అందరూ ఆగిపోతున్నాయి, ఐఫోన్ కూడా ఆండ్రాయిడ్ మొత్తం అందరూ ఆగిపోతున్నాయి టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల. ఒకటేసారి స్నాప్ పంపిద్దామన్నా కూడా వస్తలేదు. అందు గురించి అయితే నేను బయటకైతే వచ్చేసినాము ఆటోమేటిక్. ఇంకా 12 అవుతుంది, ఏం తినకుండా వచ్చేసినాము. అనుకోలే, అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో లోపల తక్కువ రేట్లు ఉంటాయి కదా అని అనుకున్నాము. వాటర్ బాటిల్ వచ్చేసి 150 ఉంది ఇక్కడ ఎల్బీ స్టేడియంలో. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు. అట్లనే ఇంకా మనం అయితే పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం కాదు, ఫుల్గా చెప్పేస్తున్నా. ఇంకా మీరు కూడా చెప్పేసుకోండి నిజంగానే బ్రో అని చెప్పేసి. అట్లనే జబర్దస్త్ ఇంకా ఫిలింలలో తీసే వాళ్ళు చాలా మంది యాక్టర్స్ వాళ్ళు కూడా వచ్చారు. కొన్ని షూట్ చేయలేకపోయినా, ఎందుకంటే టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల కెమెరా అయితే సరిగా రాలేదు. అట్లనే వాటర్ కూడా పోయినాయి కెమెరాలో. ఇప్పుడు నేను ఇంటికి పోయినాక చూసుకోవాలి. మా ఫ్రెండ్ ఏమన్నా ఐఫోన్ అయితే పోయినట్టే. ఇంకా నేను ఇంటికి అయితే బయలుదేరుతున్నా. వీడియో ఎట్లుందో ఒకసారి చెప్పి లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితేనే వీడియో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.